BBA, BCA, BCom Computers, 100% placement guarantee. I create Degree College, Kukatpalli, Hyderabad. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఈవినింగ్ స్నాక్ అవసరం అంటారా? పిల్లలకైతే ఖచ్చితంగా పెడతాం. స్కూల్కి వెళ్ళే పిల్లలకి, కాలేజ్ పిల్లలకు కూడా పెడతాం రమగారు. వాళ్ళకి స్నాక్ అవసరమని ఇంటికి లేట్గా స్కూల్ నుంచి వచ్చేసరికి రెడీ చేసి ఉంచుతాం, లేదా బాక్సులు ఇస్తాం. డెఫినెట్గా పిల్లల కోసం ఉంచుతాం రమగారు. నేను అనేది పెద్దవాళ్ళ కోసం. స్నాకింగ్ అవసరం అంటారా? ఏ ఏజ్కి అనేది కూడా ఉంటుంది కదా జయ. ఏజ్ని బట్టి మనం మధ్యాహ్నం భోజనాన్ని బట్టి, ఆ టైంని బట్టి మనం 1 గంటకి అట్లా తినేసామనుకో, కొంచెం 5, 6 అయ్యేసరికి 4 to 6 మధ్యలో ఆకలి వేస్తుందా వేదా నువ్వు ఆలోచించు. డెఫినెట్గా వేస్తుందండి. కొంచెం ఆకలి వేస్తుంది. అప్పుడు ఏం చేయాలి? 4 దోశలు వేసుకుని తినేసి, ఓ దిబ్బరెట్ వేసుకుని తినేసి, ఉప్మా చేసుకుని తినేసి చెయ్యం. డబ్బాలోంచి ఓ 2 చెక్కలో చేగోడీలో తీసుకుని తింటాం. బయట ఉన్న వాళ్ళైతే ఓ 1-2 సమోసాలు, స్నాక్ వల్ల పునుగులు మేమైతే జిలేబీలు, ఏదో కొంచెం ఇంత తింటే చాలు. ఈవినింగ్ స్నాక్ చేస్తే రాత్రి 9 లోపల భోజనానికి సరిపోతుంది. లేదా ఇవేం లేవు, ఓ యాపిల్ పండు, ఓ పండు ముక్కలు ఏమైనా తినచ్చు. నూనెలో తేవినవే తినక్కర్లేదుగా. అంతేగా. ఏదైనా ఒకటి తింటే మంచిదే జయ. ఏది ఏంటంటే ఇప్పుడు కొంతమంది లంచ్ హెవీగా తింటారు, నా బొట్టి వాళ్ళు చాలామంది ఉంటారు కదా జయ. ఇళ్లలో ఉంటాం అనుకో, కొంచెం పప్పు పచ్చడి, గోంగూర పచ్చడి చేస్తే అది ఇంకో 2 ముద్దలు ఎక్స్ట్రా వెళ్తుంది. ఈ రసమో సాంబారు, పెరుగు, అరటి పండు ఉంటే అది, ఓ మామిడి పండు ఉంటే అది, సపోటా పళ్ళు ఉంటే అవి ఏవో తింటాం. అన్నం హెవీగా అవుతుంది. ఇంత హెవీ లంచ్ చేసిన వాళ్ళకి ఈవినింగ్ స్నాక్ అవసరం కొంచెం తక్కువగానే ఉంటుంది. వీళ్ళకేం 5కి ఆకలేదు, 2ంటికి తింటే, ఇంత హెవీగా తింటే కొంచెం 6:30 అలా అయిపోతుంది. అప్పుడు స్నాక్ అంటే మనం లైట్ డిన్నర్ ఏదో చేసేస్తే అయిపోతుంది. కానీ ఇది ఎవరికి, ఇళ్లల్లో ఉండే అక్కయ్యల కంటే కూడా బయట వెళ్ళే వాళ్ళకి లంచ్ బాక్సులు ఇన్ని పట్టుకెళ్ళరుగా, అంత తింటారు. 1 బాక్సు లేదా 2 బాక్సులు లంచ్కి. వీళ్ళే ఏదైనా బయటికి వెళ్ళి హెవీగా తినొచ్చారనుకో, వాళ్ళకేం ఆకలేదు పెట్టదు. అవును. కానీ బాక్సులు క్యారీ చేసేవాళ్ళు, లేదా బ్రేక్ఫాస్ట్ చేయకుండా బ్రంచ్ కింద 12 గంటలకల్లా అన్నం తినేసేవాళ్ళు, ఈ 2 కేటగిరీలకి సాయంత్రం 4 to 6 మధ్యలో తప్పకుండా స్నాకింగ్ అవసరం. ఓకే. రుజుతా దివేకర్ అని ఒక డైటీషియన్ జయ. ఆవిడ బేసిక్ ఏంటి అనేది నాకు బాగా తెలీదు. కానీ రుజుతా దివేకర్ ఎప్పుడు ఫేమస్ అయ్యారంటే, కరీనా కపూర్ని 0 సైజ్ చేస్తుంది ఈవిడ. అవును అవును. రుజుతా దివేకర్ ద ఉమెన్స్ వెయిట్ లాస్ తమాషా అని ఒక బుక్ ఉంది. ఆవిడ యాపిల్ షేప్ లేడీస్కి, పియర్ షేప్ లేడీస్కి వేరు డైట్లు, వాటి గురించి చాలా వివరంగా చెప్పారు. ఎంత నచ్చుతుందో రుజుతా దివేకర్ నాకు. ఇప్పుడు ఇందులో ఏంటంటే తిండి మానేసి కాదు, ఇప్పుడు మనం సన్నబడాలో ఆరోగ్యం చేకూరాలో అంటే పొట్ట మార్చుకుని కాదు, తింటూ సన్నగా అవటం ఎట్లా, హెల్దీ డైట్. ఆవిడ చెప్పే విధానం కూడా నాకు ఈ 4 to 6 తప్పకుండా ఏదైనా తినాలి అని చెప్తుంది. అది ఆవిడ చెప్పదు. రుజుతా దివేకర్ వద్దు, దినాజ్ బర్వత్వాలా వద్దు. మనమే మనకు ఒక క్లాక్ ఉంటుంది లోపల. నీకు ఆకలిస్తుంది అని చెప్పదు అది. ఖచ్చితంగా. సాయంత్రం ఎదురుకి పొట్టలో కరకరలాడుతుంది అనుకో, నువ్వు కాదు, నువ్వు 9 దాకా ఆగాలి, 8 దాకా ఆగాలి అని చెప్తామా? కనీసం అక్కడ బల్ల మీద అరటిపండు అదైనా ఒలుచుకు తినావు. అవును కదా. శరీరాన్ని ఫాలో అవ్వాలి ఫస్ట్. వీక్గా సాయంత్రం ఎదురుకి వీక్ అనిపించేస్తుంది, షుగర్ లాస్ అవుతుందా మనకి, అదొకటి గమనించుకోవాలి. బ్రేక్ఫాస్ట్ ఏమైనా తిన్నాక కూడా ఒక్కొక్కసారి నీరసం వచ్చినట్టు ఉంటుంది, డాక్టర్ చెప్పాలి చేయ పాయింట్. సాయంత్రం అయ్యేసరికి ఆకలిస్తే కాదు, ఇంత తినండి. ఏదైనా ఏదో ఒకటి తినచ్చు. పళ్ళు, స్నాక్స్, వేయించినవి, నూనెలో దేవినవి, లేదా మనమే కాసిన మనవరాలు ఓ ఉల్లిపాయ కట్ చేసుకుని, ఓ ఇన్ని పల్లిపప్పులు వేయించినవి వేసుకుని, ఓ నిమ్మక చెక్క పిండుకుని, ఓ టమాటా, ఓ కీర 4 కీర ముక్కలు, కొంచెం క్యారెట్ కోరి వేసుకుని, ఇంత చుడవాలంటే చేసి పెట్టుకున్నాం అనుకో, తినేయండి శుభ్రంగా. అందులో ఏమున్నాయి? క్యాలరీస్ తక్కువ, అవును, ఫ్యాట్స్ గిట్స్ ఏముండవు. మన మామూలు టైంకి మనం డిన్నర్ తినేసేయచ్చు అంతే. నేనైతే ఈ వేయించిన వాటికంటే వీటికి ఎక్కువ ఇది ఇస్తాను, ప్రిఫరెన్స్ ఇస్తాను. చాలా హాయిగా ఉంటుంది. ఏమైనా 2-3 కలిపి పెట్టుకోండి, లేదా ఏ బూందీ లాంటివో కలిపి పెట్టుకోండి. కొన్ని రకాలు కలుపుకోవచ్చు కదా, అటుకులు వేయించుకుని తినచ్చు. నేను ఇంకొకటి చేస్తాను, చెప్తాను నా రహస్యం. చెప్పండి. మామూలు మనం అప్పడాలు చేస్తామా, అప్పడాలు దొరుకుతాయి మనకి. మీరు అందరిళ్లలోనూ తెల్లప్పడాలు ఉంటాయి, అవునా? మా ఇంట్లో ఎర్రప్పడాలు ఉంటాయి. అటు కాకినాడ అటు సైడ్ బందర్ నుంచి ఎవరైనా నుంచా? మేమెందుకు కాకినాడ వెళ్ళాలి? అదే కదా, వెరీ గుడ్. మేము కాకినాడ వెళ్ళక్కర్లేదు, మాకు బందర్ ఉంది కదా. బందర్ నుంచి తెప్పిస్తే
మా ఇంట్లో ఎవరు తినరు అవి. నేను ఒక్కదాన్ని తప్ప. సాయంత్రం ఆకలిస్తుంది, ఏమీ లేవు, చక్కగా 2 అప్పడాలు తీసి స్టవ్ మీద చక్కగా కాల్చేసి వాటిని స్టవ్ పొయ్యి మీద కాల్చుకొని నిప్పుల మీద కాలిస్తే మహా బాగుంటాయి పెసరప్పడాలు. కాల్చేసి కొంచెం నెయ్యి రాసి తాపీగా ఒక్కొక్క ముక్క విరుచుకుని 2 అప్పడాలు తింటే మంచినీళ్ళు తాగి లేదా టీ తాగితే చాలు ఈవినింగ్ స్నాక్. ఓ ఎంత హాయిగా ఉంటుందో, ఓకే, సూపర్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. డెఫినెట్ గా అండి. నూనెలో వేసిన అప్పడాలు మాత్రం కాదు, జస్ట్ స్టవ్ మీద కాల్చమంటారు. కాల్చుకుంటా. నేను నా ఎర్రప్పడాలు అయితే కాల్చుకోగలం, ఈ తెల్లటి వాటిని కాల్చలేం బహుశా. నేను ఎప్పుడు ట్రై చేయాలి, నాకు నచ్చవు అసలు. ఓకే, మినప పిండి వడియాలి, అది అప్పడాలు అప్పడాలు. ఉంటాయి కదా తెల్లవి. ఏదైనా పెళ్లిళ్ళలో వాటిలో వేస్తే ఏడుస్తారు, వేశారు కదా పారేయటం ఎట్లేని తింటాను, కానీ నాకు అవి నచ్చవు. అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు చిన్నప్పుడు. ఓకే, అప్పడాలు పిండి తింటాం, పిండి దొరుకుతుంది, ఓకే. అప్పడాలు తింటాం. ఆ ఎర్ర రేపు అప్పడాలు ఎల్లుండో ఆఫ్టర్నూన్ షూట్ పెడతాను రమ్మగారు. ఆ. వచ్చేటప్పుడు 2 పచ్చివి అప్పడాలు 4 తెచ్చి మీకు 2 నాకు 2 స్టవ్ మీద కాల్చుకుందాం మనం, కాల్చుకొని తిందాం. ఆ టేస్ట్ అంటే మీరు చెప్తుంటే తినాలనిపిస్తుంది నాకు కూడా. డెఫినెట్ గా తినాల్సిందే అవి. అవైనా తినండి, ఏదో ఒకటి తినండి అమ్మ. ఓ జామ పండు తినచ్చు, 2 సపోటా పళ్ళు తినచ్చు, 4 నేరేడు పళ్ళు తినచ్చు, బోళ్ళని దొరుకుతాయి, ఏమీ లేవు, కేర్ ఉంది, శుభ్రంగా తినండి. అది కూడా అంతే, అదైనా తినేసేయండి. ఏదో ఒకటి ఈవినింగ్ స్నాక్ ఉంచుకోండి. కాదు రమ్మగారు, ఈవినింగ్ స్నాక్ తినటం వల్ల నైట్ డిన్నర్ కొంచెం తగ్గించి తింటామంటారా? అట్లా ఉంటుందంట. అంటే స్నాక్ అయితే తగ్గిపోతుంది. మనం కొంచెమే తింటాం కదా. ఈ 2 అప్పడాలు ఏ మూలకి చేయ మన మెషిన్ లో 10 ఎప్పడాలైనా అవలేలుగా అరిగిచ్చేస్తుంది మన మెషిన్. అదే, అన్ని తినాం కదా, కొంచెం తింటాం. మనము స్నాక్ అంటున్నాం అదే కదా. ఒకవేళ మనం బయట తిన్నా కూడా, నేనైతే ఈవినింగ్ స్నాక్ హెవీగా తిన్నాను అనుకో జయ్య, ఇప్పుడు నైట్ ఎక్కడనో డిన్నర్ జిలేబీ తినేసి నువ్వు పునుకులు తెప్పిస్తావు కూడా తినేసాను అనుకో, ఒకవేళ డిన్నర్ జంప్. అవును అంటారు కదా, డిన్నర్ ఎప్పుడు జంప్. అసలు మధ్యాహ్నం ఎక్కడైనా ఫంక్షన్స్ లో భోజనం చేసినా నేను రాత్రికి ఏమీ తినజేయ, లిటరల్లీ వేడి నీళ్ళ మీద ఉంటాను అంతే. కానీ ఫంక్షన్ లో తింటే మాత్రం డెఫినెట్ గా అసలు ఏమి తినలేకపోతాం. తినబుద్ధి కాదు, మళ్ళీ అక్కడ తినము. అవును. అయినా కూడా నైట్ డిన్నర్ ఆయిల్స్, స్వీట్స్ ఏవో రకాలు అనుకో. అవునవును. మీరు ఇంట్లో ఉన్నప్పుడు, మామూలుగా రోజువారీ క్రియలు ఉన్నప్పుడు, సాయంకాలం ఏదైనా అప్పుడు నైట్ డిన్నర్ ఒక రవ్వ తక్కువ తింటాం అనుకుందాం, మంచిదే కదమ్మా. మంచిది కదా, మంచిది కదా. డిన్నర్ తక్కువ తింటాం కూడా మంచిదే. అవునవును. హెవీ డిన్నర్ చేయకూడదు అసలు, మామూలుగా బిచ్చగాడ్లా తినాలి రాత్రిపూట అని చెప్తారు కదా. తక్కువే తింటాం, అది మంచిదే. కాబట్టి మనకు వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు. కాబట్టి స్నాకింగ్ అలవాటు చేసుకోండి. మీరు హెల్దీ స్నాక్స్ అంటే ఇంట్లో చేసుకోవచ్చు. చక్కగా కాసిన నువ్వులు పల్లీలు కలిపిన ఉండలు, అటుకులు ఉండలు చేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ ఉండలు చేసుకోవచ్చు, మినపసున్ని చేసుకోవచ్చు. ఎన్ని రకాలు చేయకూడదు చెప్పు రమగారు. శనగలు లాంటివి ఉడకపెట్టుకొని తినొచ్చా ఈవినింగ్? అవి తినొచ్చు. మార్నింగ్ బెటర్ అంటారా? పెసలు కానీ, శనగలు కానీ, కార్న్ కానీ ఈవినింగ్ తినచ్చు. ఈవినింగ్ చెప్తా, పెద్ద బౌల్ వేసుకోకుండా చిన్న బౌల్ శుభ్రంగా తినచ్చు. ఓకే, ఏవైనా ఏ రకమైన మీరు చిన్న క్వాంటిటీ పొట్టని ఆ టైంకి సాటిస్ఫై చేయటం. ఏదో ఒక ఫుడ్ అందిస్తే మెషిన్ దాని దారిన తిరుగుతూ ఉంటుంది. మన రెగ్యులర్ టైంకి తినేది ఒక నలుగంత తగ్గినా మనకు వచ్చిన నష్టం ఏమీ లేదు, మంచిది. నేను చెప్పిన ఆవిడని ప్రమోట్ చేస్తున్నారని మాత్రం అనుకోకండి. రుస్తా దివేకర్ని చదివితే కనుక మీకు ఈ డైటింగ్ ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా, ఏమిటో తిండి మానేసి సన్నబడాలి, తిండి మానేసి ఆరోగ్యాన్ని సాధించాలి, వీళ్ళకి చాలా గట్టి సమాధానం ఇస్తుందమ్మా రుజుత. నేనైతే సాటిస్ఫై అయ్యాను. ఇంగ్లీష్ బుక్సే కానీ ఓకే, ఎంత సింపుల్ ఇంగ్లీష్ ఉంటుందో, ఓకే, ఈజీగా ఉంటుంది. కాస్త నాలాగా ఇంగ్లీష్ కొంచెం చదవగలిగిన వాళ్ళు కూడా హ్యాపీగా చదివేసుకోవచ్చు. కొన్ని కేసులు కూడా రాస్తుంది తను. రిఫరెన్స్లు ఇస్తారు. విమెన్స్ వెయిట్ లాస్ తమాషా మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది. డెఫినెట్ గా రమ్మగారు చూడండి, ట్రై చేసి. ష్యూర్ గా. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే జయ.